మా తల్లి అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అదే ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు, గుర్తుపెట్టుకోండి. ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి. ఏ నోడు మేము మాట్లాడలేదు. రెడ్ బుక్ అని చెప్పి కొంచెం వైసీపీ క్యాడర్ని భయపడుతున్న పరిస్థితి ఉంది కదా, దాని గురించి ఏమంటారు? రెడ్ బుక్ అది వాస్తవమే అది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఉంది, భయపెట్టాలి, ఏదో ఒక భయభ్రాంతులు చేయాలి, వైసీపీని బలహీనపరచాలని అంటే రెడ్ బుక్ ఫస్ట్ పేజు, సెకండ్ పేజు, థర్డ్ పేజ్. నిన్న వార్తలు కూడా ఏదో అమెరికాలో చెప్పాడు ఆయన, థర్డ్ పేజ్ ఓపెన్ చేస్తామని. అవన్నీ కామనే, అవన్నీ ఆయన రెడ్ బుక్ లేకపోతే ఇంకోటి గుడ్ బుక్ అంటున్నారు. గుడ్ బుక్ అనేది మనం అంటున్నాం, వాళ్ళు కాదు అనేది. గుడ్ బుక్ అనేది ఏంటి? మనం ఏదైతే మనం ప్రజలకు చేశామో, ఏదైతే మన ప్రజలు మన మీద నమ్మకం ఉందో దాన్ని ఒక గుడ్ బుక్ పెట్టి దాంట్లో ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో దాని పేర్లు రాసుకుందాం అనేది, దాన్ని గుడ్ బుక్ అంటారు. ఈయన రెడ్ బుక్ అనేది ఏంటి? రెడ్ అంటేనే డేంజర్. అది దాన్ని బెదిరించాలి, భయపెట్టాలి, కేసులు పెట్టాలి, వైసీపీని బలహీనపరచాలి, ఒక జగన్మోహన్ రెడ్డిని ఒక్కటిగానే ఉంచాలి అనేది వాళ్ళ ఆలోచన. అయితే ప్రతిపక్ష నాయకుడు 15,000 ఇస్తానని చెప్పి ఇవ్వట్లేదని చెప్పి విమర్శిస్తున్నారు కదా, మీరు ఆ వ్యాఖ్యలు ఎలా చూస్తారు? అదేముంది, వ్యతిరేకంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడుకోవచ్చు, కానీ ఇప్పుడు ఎక్కిన ఆయన ఈయన మరి ఇలాగే ఎక్కిరేస్తున్నాడు. ఫస్ట్ అలాగే ఎక్కిరిచ్చాడు, ఇప్పుడు అట్టాగే ఎక్కిరేస్తున్నాడు. ఆయన చేసింది ఏముంది ఆయన చెప్పండి? ఇప్పుడు బాగా పేదవాడు కష్టపడి వచ్చి ముద్దాన్ని తిందామంటే కొనలేకుండా రేట్లు పెంచేసినావు ఏంటి? ఏడుకొచ్చి ముద్ద తిందామంటే ఇది లేదు. అక్కడ ఇసం దాగి చేద్దామంటే ఆ మందు కూడా పెంచేసావు ఏంటి? 230, 260 చేసేసావు క్వార్టరు, అది దాగి చేద్దామండి. ఇక్కడ బోధన చేద్దామండి, బువా లేకుండా చేసావు. చెడ్డ బతికే చెప్పు. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంది? ఆయన గురించి చెప్పట్టేది ఎవరండి? పర్లేదు, ఆయనే ఎన్ని మొక్కలాంటి మనిషి పాపం సాధించాడు. ఎట్టా గట్ట కింద పోడో మీద పోడో ఆయన కూడా 10 ఏళ్ళ నుంచి సేవలు చేసుకుంటూ ఏంటి చంద్రబాబు నాయుడుతో కలిసి పనులు చేస్తూ ఆయన మాట వినుకుంటూ ఈయన మాట ఆయన వినుకుంటూ ఏ అడబడి లేకుండా పోతున్నారు. పర్లేదు, దేవుని దేవాల ఇంతవరకు మంచిగానే ఉందండి. భవిష్యత్తులో కూడా ఈ పొత్తు కొనసాగితే మన ఆంధ్ర రాష్ట్రం మంచిదే అంట. పర్లేదండి, బాగుంటుంది సార్, ఇలాగే కొనసాగితే బాగుంటుంది. ఒకవేళ భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే స్థాయి కలిగిందంటారు ప్రస్తుతం? చెప్పలేము, ఆ అదృష్టం ఆయన వరిస్తే ఇంకా మనకి చెప్పలేని ఏముంది సార్. ఎవరైనా ఒకటే, ఆయన క్వాలిటీ ఉందంట. మనం ఎల్లకాలం మనమే జీవించాలని లేదుగా పదవుల్లో. ఎవరైనా జీవించవచ్చు, ఎవరైనా ఎక్కొచ్చు అరుగుతుంటే. జనాల బలం అది, జనాల అభిమానం, బలం, నమ్మకం అది. ఆ నమ్మకాన్ని మనల్ని చూస్తాడు, మనల్ని పట్టించుకుంటాడు, మన బాధలను ఆలకిస్తాడు, మనకు చెప్పిన పనులు కొద్దిగా చేస్తాడు అని ఆశతోటి చేసేవాళ్ళు కూడా ఉన్నారు సార్. ప్రజల మీదే ఆధారపడి ఉంది రాజకీయం అనేది. మంచి చెడ్డ చేసేది ఎవరో, ఇది బాగుందా దీనికి వేద్దాం, అది బాగుందా దాన్ని తీసేద్దాం అనుకుంటారు జనం. అలాగే పోయింది ఇప్పుడు. ఎక్కావు అన్నీ బూతులే వాడావు. వాళ్ళు నేను ఒక పన్నెట్లో ఒక మాట అనలేదు. వీళ్ళని తిట్టుపోసుకున్నారు, పదవిలో ఉన్నారు. వీళ్ళని ఎందుకు తిట్టడం? మళ్ళీ పైగా వీళ్ళు తిట్లే ముందుకు వచ్చాయి, వాళ్ళ తిట్లే వాళ్ళకి వచ్చాయి. తిట్టడం వల్లే అక్కడ ఓడిపోయింది అంటారు. సోహ అంతే, నిజమే. జనాల్లో సానుభూతి పెంచడానికి వాళ్ళే చేసుకున్నారు. స్వయంకృత అపరాధం. అవునండి, మనం చేసుకునే తప్పది. ఇప్పుడు నువ్వు ఉన్న స్థానంలో నువ్వు ఉన్నావు సార్, నువ్వెందుకు ఎదగడం ఎక్కిరించడం? ఆయన నిన్ను ఎక్కిరేయట్లేదు కదా, నిన్ను తిట్టడం లేదు, కొట్టడం లేదు. పోయా కట్టించి దాన్ని పడగొట్టేసావు ఫస్ట్ ఎక్కగా అని. ఏమి నువ్వు దాన్ని వాడుకో, వినియోగించుకో, దాన్ని పడగొట్టేసి అదే నష్టపరిహారంగా సార్. ఎవరికి నష్టపరిహారం? అది పడగొట్టేసారు. అదే అండి సార్, తెలియదు ఏముంది. నేను చదువుకోపోయినా ఒక లోక జ్ఞానం తెలిసిన మనిషిని, నాకు వయసు వచ్చేసింది. అయ్యా పడవలేదు, మంచిగానే ఉంది. నారా లోకేష్ రెడ్ బుక్ అని చెప్పి ప్రస్తావిస్తున్నారు, పదే మీడియా ముందుకు వచ్చి రెడ్ బుక్ అని అంటున్నారు. సో అది వైసీపీని ఏమన్నా భయభ్రాంతులకు గురి చేసే అవకాశం ఉంది? అలా భయభ్రాంతులు అనేది పక్కన పెట్టండి సార్. ఇప్పుడు మొన్న ప్రమాణ స్వీకారం చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారనే ఉద్దేశంతో ఓట్లేసి గెలిపించారు. నరేంద్ర మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలనే ఉద్దేశం తీస్తే ఎక్కడ నారా లోకేష్ గారిని లాస్ట్ మంత్లోనైనా సీఎం అని చేయకపోతామా, నా వారసత్వం పోకుండా పోద్దని ముందే ఉలిక్కుపడిపోయి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అనేసి ప్రకటించారు. దానివల్ల జగన్ గారికి ఏం ఎఫెక్ట్ ఉండదండి. అది వాళ్ళ మధ్యలో జరిగింది తప్ప జగన్ గారికి ఎఫెక్ట్ ఉంటుంది దాంట్లో. దానికి జగన్ గారు దాని గురించి చాలా ఆలోచించాల్సిన పనే ఉండదండి. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది. ఇప్పుడు
సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు. వచ్చాక ఎలాంటి మార్పు మీరు గమనించారు? మనుషులు కూడా మనశ్శాంతిగా ఉంటున్నారు ముందు. ఓకే, టీవీ ప్రశాంతంగా చూస్తున్నారు. ప్రశాంతంగా ఉంది వాతావరణం కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక. ఓకే, మొన్న వరదలు వచ్చాయి కదా, అప్పుడు ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? అప్పుడు చాలా కష్టపడ్డారు. ఆయన చూస్తే మాకే కళ్ళమ్మడి నీళ్ళు వచ్చినాయి. టీవీ చూస్తుంటే మాకే కళ్ళమ్మడి నీళ్ళు వచ్చినాయి. ఆయన అట్లా తిరుగుతుంటే, నీళ్ళలో తిరుగుతుంటే. అయితే ఇప్పుడు ఆ దీపం పథకం కింద ఉచిత గ్యాస్ బండ్లు ఇస్తూ ఉంటున్నారు కదా, ఇచ్చారు కూడా కొంతమందికి. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? బాగుంది కానండి, బాగా లేని వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. కొంచెం మధ్య తరగతి వాళ్ళకి కొంచెం అంత తక్కువ ఉండాలి, మధ్యతరగతి వాళ్ళు ఇస్తే బాగుంటుంది. అర్హులకు దక్కితే బాగుంటుందండి. ఉచిత బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు, ఆ స్కీమ్ కోసం మీరు? ఉచిత బస్సు లేకోకుండా రాజధాని డెవలప్ చేస్తే చాలా బాగుంటుందండి. ముందు ముందు తరాలకి పిల్లలకి బాగా ఉపయోగం, బాగా ఇది అందరూ కూడా అసలుకి దానికోసమే ఎదురు చూస్తున్నారు. సో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఖచ్చితంగా అమరావతి నిర్మాణం పెడితేనే మంచిది. అమరావతి నిర్మాణానికి పెడితేనే మంచిదండి. పిల్లలకి ఇప్పుడు మన ఎట్టాగో ఇది లేదండి, కనీసం పిల్లల కోసమైనా మనం ఆలోచించుకోవాలి. సో ఖచ్చితంగా భవిష్యత్ తరాల కోసమే అమరావతి నిర్మాణం. అందరూ కూడా పిల్లల కోసం ఆలోచించుకుని అమరావతి నిర్మాణం కోసం చేసుకోవాలి. ఈ 5 ఏళ్లలో మరి సాధ్యం అవుతుందంటారా అమరావతి నిర్మాణం? ఇంకా వచ్చే టర్మ్ కూడా ఈ ప్రభుత్వం వస్తే సాధ్యం అవుతుందంటారు? 2 వంతులు సాధ్యం అవుతుందండి. బాబు గారు ఉంటే 2 వంతులు సాధ్యం అవుతుంది. తర్వాత లోకేష్ గారు అయినా చేస్తారు. ప్రస్తుతం నారా లోకేష్ అమెరికా వెళ్ళి పరిశ్రమలు తీసుకొచ్చే పనిలో ఉన్నారు. ఆ న్యూస్ చూస్తున్నారా? మీకు ఎలా అనిపిస్తుంది? చూస్తున్నాం, చాలా బాగుందండి. ఇంత చిన్న వయసులో అంత ఇదిగా కష్టపడుతున్నాయంటే చాలా బాగుంది. చాలా సో భవిష్యత్తు ముఖ్యమంత్రిగా మీరు నారా లోకేష్నే చూస్తున్నారు? భవిష్యత్ నారా లోకేష్ బాబు గారు. ఓకే, థ్యాంక్ యూ.